తగ్గబడినాక బజ్జల పిల్ల ఆయనను తిప్పల పెడుతుంది. అయితే నీకు నువ్వు మంచిగా లేవు, నీకు కుడికాలు కుస్తుంది, ఎడమకాలు మండి ఇట్లా రాసప్పుడు నువ్వు ముక్కుల గండమాల, నువ్వు అందమో ఈ కారం నువ్వు మంచిగా లేవని చెప్పి ఎవరు బల్జాగా మాట్లాడుతుంది. బల్జం ఎడదామంటది. అన్నాక ఇక ఏది కాదంటే కొంత దూరం కొన్ని రోజులు అక్కడ పోతాడు, కాపుల కష్టాలు తెలుస్తాను పోతాడు. పోయినాక ఇట్లా చేయంగా అంత లాస్ట్కు ఏది కనకరే పిల్లకు మన ఎర్రగొల్ల ఇంటికి పోతాడు. ఎర్రగొల్ల ఇంటికి పోయి వాళ్ళ పిల్లని తీసుకొచ్చి సిరిసేల కొండ మీద లగ్గం ఆడతాడు. లగ్గం ఆడినాక ఇక ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే మల్లన్న కళ్యాణం అయ్యేదాకా మన కథ ప్రారంభం అవుతుంది. తాతయ్య పట్నాలు అనేవి ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఇవాళ పండుగ చేసుకునే వాళ్ళు ఒక్కరు మేము వాళ్ళ మొత్తం మేము లోలుగుంట ఇంట్లోకి తీసుకొచ్చి మేము భారతిస్తాం. భారతిచ్చినాక ఫస్ట్ పట్నం ఎట్లా మొదలంటే పుట్టకు పోవాలి, పుట్ట బంగారం తేవాలి, గద్దె వేయాలి, గంగ పోవాలి, గంగతనం చెయ్యాలి, మైల తీయాలి. మైల తీసినాక నెక్స్ట్ తెల్లారుతుంది. ఇక తెల్లారినాక పెద్దపట్నం, లగ్గంపట్నం, నాగిలిపట్నం అన్నీ వేసి అప్పుడు దేవుని కళ్యాణం చెయ్యాలి. మొత్తం ఇంకా మానవులకు ఎట్లా చేస్తారు అట్లనే మొత్తం సేమ్ మొత్తం మన మానవులకు ఎట్లా కళ్యాణం చేస్తామో భగవంతుడు కూడా అట్లా కళ్యాణం చేస్తేనే మనకు కూడా అంటే అంటుంది ముంటుంది ఇక్కడ కలుగుతుంది. మరి లందకాడికి వెళ్తారు అంటారు కదా, అదేంటిది? లందకాడికి అంటే ఫస్ట్ మల్లన్న కంటే అక్క రేణుకా ఎల్లమ్మ పెద్దది. లంద బొట్టు పెట్టండి మనం ఏ పండుగ చేయలేము. ఫస్ట్ బొట్టు పెట్టినాకనే మల్లన్న కళ్యాణం.